హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేటెస్ట్‌గా వచ్చిన ఒక అప్డేట్ కోసం అయితే తెలుసుకుందాము. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్. ఈ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో మొత్తంగా 13-15 డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కాలర్‌షిప్ ప్రోగ్రాము. ఇందులో 15-20 డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన డిపార్ట్‌మెంట్లు ఉంటాయి. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ అనేవి ఎప్పటికప్పుడు అందులో అప్డేట్ అవ్వడం జరుగుతా ఉంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లన్నిటికీ మనం విడివిడిగా కాకుండా ఒకేసారి ఒక ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ద్వారా మనం అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకున్న తర్వాత మనకు అక్కడ ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ మనకు ఆ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది కనిపించడం జరుగుతుంది. దాని మీద టిక్ కొట్టి వెంటనే అప్లై అని కొడితే అక్కడ అప్లై అయిపోతుంది. ఈ రకంగా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేయడం అయితే జరిగిందండి. సో దీనిలో అర్హులు ఫస్ట్ క్లాస్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళందరూ కూడా అర్హులేనండి. ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతున్న వారు కూడా అర్హులే. సో అందరూ చదువుకునే వారందరికీ ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ముందు మనం అప్లై చేసుకోవాలంటే ముందు మనం ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. ఆ రిజిస్ట్రేషన్ అనేది ఏ రకంగా చేసుకోవాలనేది నేను ఈరోజు లైవ్‌లో వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఈ వీడియోని చూసి మీరందరూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా నేను ఇందులోని ప్రాసెస్‌లోనే చెప్తాను. సో మీరు చూసి ఆ రకంగా మీరు అప్లై చేసుకోగలిగితే మీకు స్కాలర్‌షిప్ అనేది ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. చాలా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ఖచ్చితంగా ఏదో ఒక స్కాలర్‌షిప్ అయితే మనకు రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎవరైతే చదువుతున్నారో ఆళ్ళు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. సో ఆ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చెప్తాను. కానీ వీడియో మాత్రం చాలా లెంథీగా ఉంటుందండి. సో లెంథీగా ఉండడం వల్ల చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. ఎవరు విసుగు చెందకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే పూర్తిగా చూసినప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. చాలా మంది వీడియోని చూడకుండా చివరి వరకు చూడకుండా కామెంట్ సెక్షన్‌లో డౌట్స్ అన్నీ అడుగుతా ఉన్నారు. సో ముందు వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా వీడియో అనేది అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన వీడియోస్ చాలా వాల్యుబుల్ అండి. అందరూ చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత కష్టపడి వీడియో చెప్తుంది మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదొక్కటే మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. సో ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఏ విద్యార్థి కూడా చదువుకునేటప్పుడు వారి యొక్క ఆర్థిక పరమైన కారణాల వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఆగకుండా ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ వరకు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఉండడం అయితే జరిగింది. ఇంతకుముందు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో పీఎం యశస్వి యోజన అని చెప్పేసి ఒక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగిందండి. ఇది జూలైలో మనం ఈ వీడియోని కూడా చేసున్నాము. ఆ వీడియోని 68,634 మంది చూసారండి. ఆ టైంలో అంతమంది ఈ వీడియోని చూడడం అయితే జరిగింది. కానీ ఈ 68,634 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. ఇందులో జస్ట్ 1%, 2% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వీడియో యొక్క అప్డేట్ వారి మొబైల్‌లో వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. కాబట్టి దయచేసి మీరు ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానెల్‌లో చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీ మొబైల్‌లో రావడం జరుగుతుంది. అప్పుడే మీరు వెంటనే ఆ స్కీమ్స్ గాని, ఆ ప్రోగ్రామ్స్ గాని మీరు వెంటనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా 75,000 నుంచి 3,50,000 వరకు స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి. వీటన్నిటికి సంబంధించి ఈ పోర్టల్‌లో మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఏ రకంగా చేసుకోవాలంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చానండి. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు అక్కడ స్టూడెంట్ అని ఉంది. ఆ స్టూడెంట్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. అక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. న్యూ యూజర్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే గైడ్‌లైన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ గైడ్‌లైన్స్‌ని ఒకసారి చదువుకోండి. కింద 2 టిక్ బాక్స్ ఉంటాయండి. ఆ టిక్ బాక్స్ మీద టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఆ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని అడుగుతుందండి. మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చర్ ఉంటుంది. ఆ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఎవరికైనా ఆధార్ ఉంటే అంటే చిన్న పిల్లలు అనుకోండి చాలా మందికి ఆధార్ ఉండదు. సో వారికి ఏ రకంగా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆధార్ ఉన్న వాళ్ళు మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు మీ యొక్క ఆధార్‌కి రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అక్కడ ఉన్న క్యాప్చర్‌ని ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. ఇది ఆధార్ ఉన్నవాళ్ళు. ఆధార్ ఉండి మొబైల్ నంబర్ లింక్ లేని వారు ఖచ్చితంగా ఆధార్ సెంటర్‌కి వెళ్లి
మొబైల్ నంబర్ లింక్ చేసుకొని దీనికి అప్లై చేయండి. ఒకవేళ ఆధార్ లేని వాళ్ళు ఏం చేయాలంటే, ఒకవేళ ఆధార్ లేకుండా జస్ట్ ఈఐడి నెంబర్ ఉంటుంది. అంటే ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి ఉన్నవారు ఏ రకంగా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ ఈఐడి నెంబర్ని ఎంటర్ చేసి ఆ డేటు, టైము, మినిట్స్, సెకండ్స్ కూడా ఎంటర్ చేసి క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇలా రెండూ లేనివారు అంటే బాగా చిన్నపిల్లలు ఎవరైతే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారైతే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అంటే గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్తో వారు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ గార్డియన్ అంటే ఫాదర్ ఆధార్ కానివ్వండి, మదర్ ఆధార్ కానివ్వండి, లేకపోతే ఆర్ఫనెన్స్ లో ఉండే వాళ్ళైతే ఎవరైతే లీగల్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసి ఆ యొక్క ఓటీపీలు అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత దాని ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కావచ్చు. ఇలా వీటి యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత 2 టిక్ బాక్స్ ఉంటాయి. 2 టిక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుందండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఇది చాలా యూస్ఫుల్. ఈ నెంబర్ మీకు తర్వాత ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంటే మీరు మళ్ళీ లాగిన్ అవ్వడానికి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఏ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కైనా అప్లై చేసుకోవాలన్నా సరే ఈ రిజిస్ట్రేషన్ నెంబరే యూజ్ అవుతుంది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని సేవ్ చేసుకొని ఉంచుకోండి. మనకి ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మొబైల్లో 2 యాప్స్ అయితే ఉండాలండి. ఆ 2 యాప్లు ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. అయితే ఇంతసేపు వీడియో చెప్పానండి. మీకు అంతా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆ 2 యాప్లు ఏంటి అంటే ఆధార్ ఫేస్ ఆర్‌డి సర్వీసెస్. మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్‌లో గాని, లేకపోతే యాపిల్ ఫోన్ ఉంటే యాపిల్ ప్లే స్టోర్‌లో గాని వెళ్తే మీకు ఆధార్ ఫేస్ ఆర్‌డి సర్వీసెస్ అని ఒక యాప్ ఉంటుందండి. ఈ యొక్క యాప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఆ యాప్ యొక్క లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ డౌన్‌లోడ్ అవ్వగానే ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ టిక్ బాక్స్ ఉంటుంది. టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రాసెస్ అని కొట్టండి. ప్రాసెస్ అని కొట్టిన తర్వాత ఒకసారి మీ యొక్క ఫేస్‌ని ఫ్రంట్ కెమెరా ఎదురుగా పెట్టి ఒకసారి కళ్ళు బ్లింక్ చేయాలండి. ఐస్ అనేది బ్లింక్ చేయాలి. ఐస్ అనేది ఇలా కనురెప్పలు ఆడిస్తే అది ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది. అప్పుడు ఈ యాప్ అనేది పనిచేసినట్టు. ఈ యాప్ అయిపోయిన తర్వాత ఎన్ఎస్పి ఓటీఆర్ అనే యాప్ ఉంటుందండి. ఈ యాప్‌ని కూడా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ గైడ్‌లైన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ గైడ్‌లైన్స్‌లన్నీ టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఐ హావ్ ఎన్ ఆధార్ అని చెప్పేసి టిక్ చేయండి. ఐ హావ్ ఎన్ ఆధార్ అని టిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ అడుగుతుంది. మీరు క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఎన్ఎస్‌పి పోర్టల్‌లో డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ అపియర్ అవ్వడం జరుగుతుంది. అపియర్ అయిన తర్వాత ప్రాసెస్ ఫర్ ఫేస్ అథెంటికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఫేస్‌ని చూపించి ఐస్ అనేది బ్లింక్ చేయాలి. ఐస్ అనేది బ్లింక్ చేసిన వెంటనే ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది. మీ యొక్క ఫేస్ ఆధార్‌ని క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి అది పోర్టల్‌లోకి అప్డేట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ 2 యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకొని ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ఎస్‌పి పోర్టల్‌లోకి రండి. ఈ ఎన్ఎస్‌పి పోర్టల్‌లోకి వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నారు కాబట్టి మీ యొక్క రిజిస్టర్ ఓటీపీ నంబర్‌ని ఎంటర్ చేసి మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే పెట్టుకొని ఉన్నారో ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. ఈ పాస్వర్డ్ అనేది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. లేదు అనుకుంటే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టండి. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మీరు ఆల్రెడీ మొబైల్ నంబర్, రిజిస్టర్ మెయిల్ ఐడీ ఇచ్చున్నారు. వాటికి ఓటీపీ అనేది రీసెట్ ఆప్షన్‌లో రావడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ మీరు పాస్వర్డ్‌ని మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. లేదా మీకొచ్చిన పాస్వర్డ్‌తో అక్కడ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందన మీకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ యొక్క స్టేటస్ చూపిస్తుందండి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ యొక్క స్టేటస్ అంటే మీకు స్కాలర్‌షిప్ గాని ఒకవేళ వచ్చేస్తే ఆ స్కాలర్‌షిప్ అనే అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో డైరెక్ట్‌గా పడుతుంది. ఇక్కడ ఎక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వరు. మీరు ఇంతకుముందు ఆధార్ ఫేస్‌తో ఫోటో తీసుకోమని చెప్పాను. ఎందుకు అంటే మీ యొక్క ఆధార్‌కి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయిందో ఆ అకౌంట్‌లో మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఆ బ్యాంక్ వారికి చెప్పండి మాకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేయండి అని. ఆ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ఎవరైతే చేసుకుంటారో వారికి అమౌంట్ అనేది డైరెక్ట్‌గా వారి బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతుంది. దీనిలో ఎక్కడ మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయము. ఒకవేళ పేరెంట్స్ డీటెయిల్స్‌తో గాని, గార్డియన్ డీటెయిల్స్‌తో గాని ఎంటర్ అయితే వారికి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, గార్డియన్ ఉన్నారో వారు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఆ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకున్న అకౌంట్‌లోనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఆ యొక్క స్టేటస్ మీకు లాగిన్ అవ్వగానే కిందన కనిపిస్తుంది.
కాబట్టి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇంతకు ముందు చేసిన ఫేస్ అథెంటికేషన్ కూడా కారణం అదే. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ యొక్క స్టేటస్ అనేది క్లియర్‌గా కనిపించడానికే. ఇలా లాగిన్ అయిన తర్వాత లాగిన్ సక్సెస్‌ఫుల్ అనే వస్తుంది. లాగిన్ సక్సెస్‌ఫుల్ వచ్చిన తర్వాత అప్లై ఫ్రెష్ అప్లికేషన్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై అప్లికేషన్ ఉంటుంది. ఆ మై అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మై అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక గైడ్‌లైన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ గైడ్‌లైన్స్ మీద టిక్ మార్క్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకిక్కడ మీ డామినెన్స్ స్టేట్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వారా, తెలంగాణ వారా, త్రిపుర వారా, లేకపోతే జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించిన వాళ్ళా, మీరు ఏ స్టేట్ అనేది అడుగుతుంది. ఆ స్టేట్‌ని సెలెక్ట్ చేయండి. తర్వాత స్కాలర్‌షిప్ కేటగిరీ అడుగుతుంది. పోస్ట్ మెట్రికా, ప్రీ మెట్రికా అంటే ఎస్ఎస్‌సి కన్నా కింద క్లాసులు చదువుతున్నారా? ఎస్ఎస్‌సి కన్నా పై క్లాసులు చదువుతున్నారా? లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారా? ఈ 3 ఆప్షన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ 3 ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికెంట్ టైప్ అంటే ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయండి. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. మీరు ఇన్సెంటివ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? లేదా స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? అనే ఆప్షన్ కూడా అడుగుతుంది. ఆ ఆప్షన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని స్కాలర్‌షిప్ అనేది సెలెక్ట్ చేయండి. స్కాలర్‌షిప్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. అదే ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ ఎవరెవరు రాస్తున్నారో ఆ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ రాస్తున్నవారు ప్రీ మెట్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 10థ్ క్లాస్ కన్నా ముందు కాబట్టి ప్రీ మెట్రిక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వారు 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత పోస్ట్ మెట్రిక్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే హైయర్ ఎడ్యుకేషన్ టాప్ లెవెల్ అని చెప్పేసి పెట్టుకోవాలి. అదే ఈ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారైతే పోస్ట్ మెట్రికులేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ న్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఒక్క బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువగా సబ్మిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పానండి స్కాలర్‌షిప్‌లు చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో. కాబట్టి మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఎక్కువ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళైతే ఎక్కువగా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి అన్ని కాలమ్స్ కనిపిస్తున్నాయి. మీరు ఒకటే చేస్తున్నారు కాబట్టి ఒకటే కనిపిస్తుంది ఫస్ట్ టైమ్‌ది. తర్వాత చేసినప్పుడు ఇంకా మిగతావన్నీ అపియర్ అవ్వడం జరుగుతుంది. సో, ఫస్ట్ టైమ్ రాగానే అక్కడ ప్రొసీడ్ అని ఉంటుంది. ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫిల్ యువర్ అప్లికేషన్ అని ఉంటుంది. ఆ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకిక్కడ మీరు ఆల్రెడీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఏంటండి మీ యొక్క డామినెంట్ స్టేట్ ఏంటి? మీరు యొక్క పోస్ట్ కేటగిరీ, తర్వాత అప్లికేషన్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేస్తున్నారా? ఇన్సెంటివ్‌కి అప్లై చేస్తున్నారా? తర్వాత మీ యొక్క పేరు, మీ యొక్క జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుంది. ఈ ఆటోమేటిక్ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ యొక్క ప్రొఫెషన్ ఏంటి? మీకు పెళ్లయిందా లేదా? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు రూరల్‌లో ఉంటున్నారా? అర్బన్‌లో ఉంటున్నారా? తర్వాత మీ యొక్క హౌస్ నంబరు, మీ యొక్క అడ్రెస్ అనేది ఫుల్‌గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ యువర్ ఇన్‌స్టిట్యూషన్ అని అడుగుతుంది. ఈ సెలెక్ట్ యువర్ ఇన్‌స్టిట్యూషన్ దగ్గర మీ యొక్క ఇన్‌స్టిట్యూషన్ అంటే మీరు ఏ కాలేజ్‌లో చదువుతున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు పీఎంఎస్ఎస్‌వి యోజనకు కూడా చాలామంది కాలేజ్ నేమ్ చూపించట్లేదండి అన్నారు. కాలేజ్ నేమ్ ఎవరికైతే చూపించకపోతే మీ యొక్క ప్రిన్సిపల్ గారికి గాని, మీ యొక్క కాలేజ్ హెడ్‌కి గాని వెళ్లి చెప్పండి. కాలేజెస్ కూడా ఈ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వారికి కాలేజ్ రిజిస్ట్రేషన్ అని ఉంది. మీకు స్టార్టింగ్‌లో నేను వెబ్‌సైట్ చూపించాను. అక్కడ కాలేజ్ అని ఉంటుంది. ఆ కాలేజ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు కాలేజ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఎవరికైతే కాలేజ్ రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళు ఇక్కడ డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ అనేది మీరు చూపించుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ యువర్ ఇన్‌స్టిట్యూషన్ అంటుంది. అక్కడ గెట్ యువర్ ఇన్‌స్టిట్యూషన్ మీద క్లిక్ చేయండి. గెట్ యువర్ ఇన్‌స్టిట్యూషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటు, మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క ఇన్‌స్టిట్యూషన్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇన్‌స్టిట్యూషన్ నేమ్స్ అనేవి వస్తాయి. అక్కడ అడ్రెస్ అది చూసుకొని మీ యొక్క ఇన్‌స్టిట్యూషన్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. లేదు అలా మీకు రాలేదు అనుకుంటే మీకు ప్రతి ఇన్‌స్టిట్యూషన్ కూడాను ఎన్‌సీవీటీ కోడ్ ఉంటుందండి. ఆ ఎన్‌సీవీటీ కోడ్‌ని కూడా ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. లేదా అప్పుడు కూడా మీకు తెలియలేదనుకోండి యూడీఐఎస్‌సి కోడ్ ఉంటుంది. ఈ యూడీఐఎస్‌సి కోడ్ కూడా ఎంటర్ చేసి మనం సెర్చ్ చేసి మన యొక్క ఇన్‌స్టిట్యూషన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రకంగా రాగానే మన ఇన్‌స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే పోస్ట్ మెట్రిక్ వాళ్ళు 10థ్ క్లాస్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. అదే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 10థ్ క్లాస్ డీటెయిల్స్, 12థ్ క్లాస్ డీటెయిల్స్ ఇవి కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటర్మీడియేట్‌లో వచ్చిన మార్కులు, 11థ్ క్లాస్‌లో వచ్చిన మార్కులు, 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్క్స్ కూడా మనం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది రాసి ఉంటే, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎన్ఎన్ఎంఎస్ వాళ్ళైతే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. ఇలా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు
మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే యూడీఐడీ అంటే ఎవరైనా పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఉంటే, పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వారి యొక్క సర్టిఫికేట్ నెంబర్‌ని ఎంటర్ చేసి వారి యొక్క సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్‌లోడ్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే గో టు అకాడమిక్ డీటెయిల్స్‌లోకెళ్ళి మళ్ళీ మార్పులు, చేర్పులు చేసుకోండి. లేదు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉన్న అంటే ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ అయ్యుండి ఎలిజిబిలిటీలో ఉన్న స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ అక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ పోస్ట్ మెట్రిక్ వాళ్ళకి ఏదో ఒక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. అలా మీరు దేనికైనా ఎలిజిబుల్ అయ్యుంటే వాటి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. వాటిని వెంటనే మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఆ స్కీమ్ మీకు ఎలిజిబిలిటీ అయ్యుంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. స్కీమ్ ఎలిజిబిలిటీ లేదనుకుంటే మీరు ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ కాదు అని చెప్పేసి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఎవరైనా సరే మైనింగ్స్‌లో పనిచేస్తున్న వర్కర్స్ యొక్క పిల్లలు ఎవరైనా ఉంటే వారికి అక్కడ సర్టిఫికేట్ ఉంటుంది. అది కూడా అప్‌లోడ్ చేయాలి. లేకపోతే అది రాదు. ఓన్లీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రం అప్‌లోడ్ చేయమంటుంది. 20 కేబీ నుంచి 50 కేబీ వరకు ఉన్న ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని స్కాన్ చేసి ఇక్కడ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా అప్‌లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ డ్రాఫ్ట్ కొట్టి ఫైనల్ సబ్మిషన్ అనేది చేయవలసి ఉంటుంది. ఇలా ఫైనల్ సబ్మిషన్ చేసేటప్పుడు ఒక్కసారి సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ మార్చుకోవడానికి మళ్ళీ అవ్వదు. కాబట్టి ఒక్కసారి సేవ్ అండ్ డ్రాఫ్ట్ కొట్టి మీ యొక్క డీటెయిల్స్ అన్ని సరిచూసుకొని అప్పుడు ఫైనల్ సబ్మిషన్ అనేది చేయండి. ఇలా మీరు ఫైనల్ సబ్మిషన్ చేయగానే మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది. ఈ నెంబరు మీరు ఒక స్కాలర్‌షిప్‌కి అప్లై చేసినట్టు. ఇలా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని మీరు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క అకాడమిక్ ఇయర్ పెరుగుతున్న కొద్దీ మీరు యొక్క డీటెయిల్స్‌ని అప్డేట్ చేసుకుంటూ మీరు ఎన్ని సార్లైనా సరే మీ యొక్క స్కాలర్‌షిప్ అనేది అప్లై చేసుకోవడానికి అవుతుంది. బట్ ఫస్ట్ టైమ్ మాత్రం వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది ఇందాకల యాప్‌లో మీ యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా చెప్పాను. అలా ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా చేసుకున్న తర్వాత మీకు దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ హెల్ప్ డెస్క్ అనే డీటెయిల్స్ ఇచ్చానండి. ఈ హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ కూడా నేను పైన ఇచ్చాను. ఈ హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్‌కి మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 8:00 వరకు వర్కింగ్ డేస్‌లో మీరు కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.